ఈరోజు దేవుని వాక్యము, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని. ప్రజలారా, మన తండ్రి మన యేసు ప్రభువు, మనము ఆయన బిడ్డలము. మన మంచి కాపరి మన యేసుక్రీస్తు ప్రభువు, మనము ఆయన మేపు గొర్రెలము. తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తునకు అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు వానిని ఆకర్షించితేనే గాని ఎవడూనూ నా యొద్దకు రాలేడు అని ప్రభువు చెప్పెను. అనగా మనల్ని దేవుడు క్రీస్తు ద్వారా ఐక్యపరుచుకొనెను. ప్రజలారా, మనల్ని దేవుడు చూచాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. కేవలము మన కోసము మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు గనుక ఎవరైనా, అనగా ఏ భేదము లేదు, ఏ వ్యత్యాసము లేదు, ఏ పక్షపాతము లేదు. ఎవరైనా, ఏ దేశపు వారైనా, ఏ జనము వారైనా క్రీస్తు ప్రభువు యొద్దకు రావచ్చును. అయితే ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకువారికి ఫలమును దయచేయువాడనియు నమ్మవలెను. ప్రజలారా, ఈ లోకము మంచిగా కనబడేవారినే, ఆకర్షణీయంగా ఉన్నవారినే, పేరు ప్రఖ్యాతలు ధనము కలిగిన వారినే ఆహ్వానించును, సన్మానించును. కానీ సమస్తము కోల్పోయిన వారిని, పోగొట్టుకున్న వారిని, దీనులను, యథార్థముగా జీవించేవారిని, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని, బాధలో ఉన్న వారిని పట్టించుకొనదు, వారిని తృణీకరించును. ఒకప్పుడు మంచి స్థాయిలో ఉండి ఉండొచ్చును, కానీ ఇప్పుడు పడిపోయారు, దీనస్థితిలోనికి వెళ్ళిపోయారేమో. ఒకప్పుడు ఆరోగ్యంగా బలంగా ఉండి ఉండొచ్చు, ఇప్పుడు అనారోగ్యంతో బలహీనులైపోయారని త్రోసివేశారేమో. ఒకప్పుడు భక్తి జీవితంలో రోషము కలిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు భక్తిహీనునుగా తిరుగుతూ ఉన్నారేమో. ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పాపంలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నారేమో. ఒకప్పుడు ప్రభువునకు ఎంతో దగ్గరగా ఉంటూ జీవించారేమో, కానీ ఇప్పుడు అవిశ్వాసులుగా, దేవుని పైన ప్రేమ లేని వారంగా దూరంగా ఉన్నారేమో. ఒకప్పుడు అన్నిట్లో వర్ధిల్లుచూ ఉన్నారేమో, కానీ ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి లేకుండా, నేను మళ్ళా చిగురించుదును అన్న ఆశ లేకుండా ఎడారి జీవితమును కలిగి ఉన్నారేమో. ఇట్టి పరిస్థితుల్లో లోక సహాయము, మనుష్య సహాయము వ్యర్థము. విరిగిపోయిన హృదయము కలిగి, నలిగిన హృదయము కలిగి, విసిగిపోయిన జీవితము కలిగి తిరుగుచుంటే దిక్కులేని వారిగా, వెర్రివాని వలె సమస్తము పోగొట్టుకొని తిరుగుచుంటే ఎవరు మనల్ని చేర్చుకుందురు? పాపముల వలన జీవితాన్ని నష్టపరుచుకొని పాడు చేసుకొని ఉంటే ఎవరు మనల్ని చేర్చుకుందురు? అయితే నశించిన దానినే వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఇదిగో ఆయనే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మనల్ని చేర్చుకును. ఈ లోకంలో అందరూ మనల్ని తృణీకరించినా, మనల్ని త్రోసివేసినా, ప్రభువు తన చేయి చాపి మనల్ని ఆదుకును. ఎట్టివారైనా ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ప్రభువు ఈ విధంగా అంటున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అని. ప్రజలారా, మనము ఒక్కసారి గనుక దేవుని మందలోనికి మనము చేరితే మన ప్రభువు యొక్క చేతిలో నుండి మనల్ని ఎవరూనూ దోచుకొనలేరు. గనుక ప్రజలారా, మనము దేవుని యొక్క మందలో చేరి నూతన జీవితమును పొందుకొని ఆయన ప్రియమైన బిడ్డలుగా జీవిద్దాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అన్యులమైన మా కొరకు మీ ప్రాణము పెట్టి తండ్రితో మమ్మను సమాధానపరిచి మా జీవితాలను వెలిగించిన దేవా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. నష్టము, అపజయము, పడిపోవటము మా ముగింపు కాదని, పునరుద్ధారుడైన ప్రభువు మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేసి మమ్మను బాగుపరచునని, అంతము వరకు మమ్మను నడిపించునని మేము విశ్వసించుటకు, మీ బిడ్డలుగా మానుటకు,
పడిపోయిన తప్పిపోయిన మేము మీ యొద్దకు మరలా తిరిగి వచ్చి నూతన జీవితమును పొందుకొనుటకు మీ మందలో చేర్చబడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.